బగబగమని మండేటి నిప్పుల దండయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండై యాదాద్రి భువనగిరి జిల్లా యాయిరుగుట్ట మండలం ఇక పెదకందుకూరు ఊళ్ళకి వచ్చిన తిరుక్కుంటా ఇక మొత్తం మీద మరి మనవడాట ఇప్పుడు ఇదివరకు వాడు దేశం మోకాన మీ మోకాన సేవ చేసి దేశానికే సేవ చేసిండు మరి ఇప్పుడు ఊరికి సేవ చేయాలనిపించిందట మరి ఎందుకు ఊరి సేవ చేయాలనిపించింది ఏం కథ అసలు నువ్వు ఏ ఉద్దేశం మీద ఊరికి ఎంత పట్టుదల ఉంటే సేవ చేయాలని ఉంటుంది దేశానికే చాలా గొప్పతనం చేసావు నువ్వు మరి అసలు ఏంది నీ కథ ఏంది మనవరాలు నిలబడ్డదట మరి మనవరాలా ఏంది చెప్పు మరి ఏం చేస్తావు అనుకుంటున్నావు ఈ పెదకందుకూరికి ఏంది అసలు కథ? పెద్దకందుకూరు ప్రజలందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. మా ఆయన ఆర్మీలో జాబ్ చేసి 18 ఏళ్ళు సేవ చేసి రిటైర్ అయిపోయిండు. పిల్లలకు ఇన్ని రోజులు అవకాశం లేదు, ఇప్పుడు వచ్చింది. మనం చేయాలనుకుంటే ఊరికి చేయాలని చాలా రోజుల నుంచి ఒక కోరిక అది ఛాయిస్ వచ్చింది. మన కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇచ్చింది, దానివల్ల ముందు నడుస్తాం అనుకుంటున్నాం. ఊరికి కూడా మేము సేవ చేయాలనుకుంటున్నాం. ప్రభుత్వ పథకాలు తీసుకొస్తాం మేము. మా ఆయనకి ఎందుకంటే ఈ కోరిక చాలా నుంచి ఊరంటే చాలా ఇష్టం. ఆయనకి 18 సంవత్సరాలు వదిలేసిపోయినా, నేను హైదరాబాద్ లో ఉండొచ్చు, భువనగిరిలో ఉండొచ్చు, గుట్టలో ఉండొచ్చు, ఆలేలో ఉండొచ్చు, కాకపోతే నేను వచ్చి ఊర్లోనే ఉంటా అని చెప్పి ఊర్లోనే ఉంటాడు. ఊరు అంటే చాలా ఇష్టం ఆయనకి. మాకు ఆలేలో షాప్ ఉన్నాడు, రోజు వెళ్ళి ఊరికే వస్తాం. నేను ఊర్లోనే ఉంటా అని చెప్పి ఊరికి సేవ చేయాలని నాకు చాలా ఇష్టం. సేవ చేయాలనే కోరిక ఉన్నది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసి ఎన్నో ఏళ్ళకేళ్ళు ఎదురు చూస్తున్న ముగ్గురు పిల్లల పథకం ఎత్తేసినాక ఇక అయ్యగారికి అవకాశం వచ్చింది. ఇక అందు గురించి మీరు కూడా గట్టి పోరాటం ముంగడేసుకొని మొత్తం మీద పెదకందుకూరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చూస్తున్నారు, అంతే కదా? మొత్తం మీద సేవ చేయాలని ఊరికి దృక్పథం ఉంది. ఈ అన్న మరి నువ్వేం చేశారు ఈ పెద్ద మనిషి మనవడా? మరి దేశానికే సేవ చేసినోడికి ఊరి మీద ఏం కనబడ్డది నీకు? ఊళ్ళో జనాలు జర మంచిగానే ఉన్నారు అంతా, ఈడ కూడా మరి అని పెద్ద పెద్ద బంగ్లాలు కనబడుతున్నాయి. జరంత అభివృద్ధి అయిందా కాలేదా? మరి పోయినసారి లక్షలు మింగిరి అని తెలుస్తుంది. మరి కొన్ని లక్షలు వెనకేసుకురాట. మరి ఈడ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఈడ పైసలు బాగానే వచ్చినాయట. మరి ఆ పైసలని ఎడువైనాయి, మరి ఊరికే పెట్టిర్రా? మరి ఊర్లో పొంట పోకనా వెంచర్ల పొంట ఉంటే జాగలు కూడా అవి కన్న మీద చేసిరాట. మరి అది నిజమేనా కాదా? మరి జనాలకు కూడా చెప్పాలిగా నువ్వు కూడా. నిజం తాత, ఫస్ట్ ఊరు బాగుండాలి, ఊరు తర్వాత దేశం బాగుంటది. ఇక్కడ ఊర్లో ఏమైతుందంటే తాత, ఈ రోజు చూస్తే నేను రిటైర్డ్ అయినా 5 సంవత్సరాలు అయింది. కాకపోతే ఏంటంటే అన్యాయం గురించి అప్పటి నుంచి అయినా పోరాడుతున్నాం. అక్కడ దేశంలో పాకిస్తాన్తో పోరాడినాం. ఈరోజు మన ఊర్లో కూడా చిచ్చల పిడుగులై ఈ ఊరు చుట్టుముట్టు వెంచర్లు అయినాయి. ఆ వెంచర్లలో 10% ల్యాండ్లు ఉన్నాయి. ఎన్నో అమ్ముకుంటారు, దాన్ని మళ్ళీ వెంచర్ కొడుతూ వెంచర్ అయిన 10% ల్యాండ్ కూడా మళ్ళీ గజాలుగా మారింది, ఎకరాలుగా మార్పించి కూడా అమ్ముకుంటారు తాత. మళ్ళీ ఇంకోటి గ్రామ పంచాయతీ ఫండ్లు ఏ విన్నా కానీ సర్వనాశనం చేసిర్రు, తీసిర్రు. ప్రజలకు ఎటువంటి చేసింది లేదు. అగర్ మంచి చేసిందంటే తాత, ఇవాళ మంచి చేసిందంటే ప్రజలే పట్టం కడతారు. అందుకనే నా ఊర్లో ఏమనుకుంటా అంటే 10% ల్యాండ్లల్లో ఒకప్పుడు వైభోగం ఉండే మా పెదకందుకూరు, అది ఏదైతే స్కూల్లో జంపింగ్ చేసేది, మేము రన్నింగ్ చేసేది, అందులో ఈవెంట్స్ చేసేది. ఆ ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఎంతో చూడచక్కగా ఉండేది. నేను అప్పుడు అనుకున్నా, నేను ఒక ఆర్మీకి పోవాలి, పోలీస్ జాబ్ చేయాలి అనేది. ఈ రోజు ఏంటంటే ఆ 10% ల్యాండ్లో పోతే క్రీడా ప్రాంగణం అని ఉన్నది. దాంట్లో మనం ఒక జిమ్ ఓపెన్ చేసుకోవచ్చు, దాంట్లో ఒప్టికల్ రూపు పెట్టవచ్చు. ఆర్మీకి సంబంధించినవి, పోలీస్ జాబ్లకు సంబంధించినవి ప్రతి ఒక్కటి మనం పెట్టుకొని మన పిల్లలను చూడచక్కదనంగా వాళ్ళకు బ్రీఫింగ్ చేసి దేశ సైనికులుగా, పోలీస్ ఆఫీసర్స్గా తయారు చేయాలనుకుంటున్నా, దేశాన్ని సేవ చేయాలనుకుంటున్నా. నా ఊరు నుండి నా ఊరును మంచిగా కాపాడాలనుకుంటున్నా. దొంగల పాలన దాచుకున్నారు, కానీ ఊర్లలో కూడా ఇండ్లు కట్టుకుంటే ఓర్చుకోరేమని చెప్పేసి బయటికి పోయి కట్టుకుంటున్నారు. కానీ నేను కట్టుకోవచ్చు. నాకేందంటే నేను మిలిటరీలో 18 సంవత్సరాలు చేసిన, హైదరాబాద్లో పోవచ్చు, నాకు క్వార్టర్స్ ఇస్తారు, లేకపోతే మెడికల్ ఫ్రీ, నాకు చదువు ఫ్రీ. నా పిల్లలకు ఉండాలంటే వైభవంగా ఉండొచ్చు. 18 సంవత్సరాలు నా ఊరు నుండి నేను దూరం ఉన్నా. నా ఊరు ప్రజలకు నేను చేసుకోవాలి. పిల్లలను ఎటువంటి అయినా జాబ్లు కానీ ఏమన్నా కానీ ముందుండి పుష్ చేయాలి. నేను నా ఊరును బాగా చేసుకోవాలని నేను అనుకున్న తాత. అందుకని ఈ రోజు నాకు ఛాయిస్ లేకుండా నా భార్యను ముందర నిలబెట్టి ఈ ప్రగతి పదంలోకి తీసుకుపోవాలనుకుంటున్నా. ప్రజలందరూ భారీ మెజార్టీతోని ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ప్రాధేయపడుతున్నారు. మరి ఊరోళ్ళందరికీ మరి మీ వార్డు నెంబర్ కూడా మరి మీ ఫ్యానల్ ఉన్నారు కదా,
ఎంత మరి ఏం కథ ఇక మరి ఒకరిని పరిచయం చెప్పి నాకు ఇక. నాదో 5వ వార్డు. ఆ, నేను వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నా. ఆ, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా సర్పంచ్ క్యాండిడేట్ కలిసి మన బలరాం అన్న కలిసి ఖచ్చితంగా నువ్వు ఉండాలి అని చెప్పిండు. సరే మీ గుర్తేందే పెద్ద మనిషి? అది గ్యాస్ పై గుర్తు. గ్యాస్ పై గుర్తు 5వ వార్డు. అంటే ఆమె ఎందుకు వచ్చిందంటే నా మొగడే ఆర్మీలో చేసిండు, నేను దేశానికి చేయలేనా అని ఆయన పోయిండు కదా. నేనేం తక్కువ, నేను ఊరికి చేస్తా. నేను ఒక మహిళగా ఆయన దేశానికి చేసి వచ్చిండు, నేను ఒక కందుకూరుకు సేవ చేస్తాను చెప్పే ఉద్దేశంతో అలాగే తినడానికి తిండి లెక్క కాదు, కట్టడానికి బట్టలు లెక్క కాదు, ఉండడానికి ఇల్లు కాదు. నేను మా ఆయన దేశానికి చేస్తే నేను ఊరికి చేస్తున్నాను, వచ్చిందేమో ముందుకు మేము గెలిపిస్తాం. ఓకే రైట్, సంతోషం. పెద్ద కందుకూరు గ్రామ ప్రజలకు తెలియదు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన చేసినా కూడా గ్రామాన్ని మొత్తం సర్వనాశనం చేసాడు. అందరికి పంచాయతీలు పెట్టించుడు కానీ, కిరికిరి పెట్టుడే కానీ, ఎప్పటికీ కేసీఆర్ లెక్క మన ఒకడే ఇంటి పాలన లెక్క చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఈసారి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన కాంగ్రెస్ జెండాను పెద్ద కందుకూరు ఎగరేయాలని ప్రజలను కోరుతున్నాం. సర్పంచ్ గుర్తు ఉంగరం గుర్తు, నా గుర్తు స్టూల్ గుర్తు. మాది 3వ వార్డు. నేను సుంచు కృష్ణవేణి, పెద్ద కందుకూరు. గుర్తు చెప్పుకోమ్మా. మాది స్టూల్ గుర్తు. 4వ వార్డు నాగమణి. నేను గుర్రం నాగమణి, స్టూల్ గుర్తు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా లలితని నరసింహుని పెట్టినాం. వాళ్ళది ఉంగరం గుర్తు. నాది 7వ వార్డు. నాది గ్యాస్ సిలిండరు. కంపల్సరీ అలా మెజార్టీతో గెలిపించి చేస్తామని భావిస్తున్నాం. 9వ వార్డు జోగాలు వేళ. లతాన్ని నిలబెట్టి గెలిపించుకోవాలి. గుర్తు అది గ్యాస్ పై గుర్తు, ఉంగరం గుర్తు సర్పంచ్ది. ఇప్పుడు సీనియర్ మాజీ సర్పంచ్ మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొట్లాడి తెచ్చుకున్నాడు. మరి ఏ విధంగా డెవలప్ చేస్తాడు, ఆయన చేసింది ఏంది, మరి ఒకసారి అన్నగారి మాటలు కూడా మరి వినాలి. మనమాట మరి చెప్పు, నువ్వు కూడా ఏంది కథ, నువ్వు కూడా 5-6 ఏళ్ళు చేసినావు, 5 ఏళ్ళు మరి ఎట్లుంది మరి ఇప్పుడు గెలిస్తే సూచనలు అయితే గట్టి కనబడుతున్నాయి ఏమంటారు, మరి అసలు ఏది కథ? ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే గత 10 సంవత్సరాల ప్రభుత్వం లేకున్నా ప్రజలతో ఎండంటున్నాము. ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం కల్పించాలని కోరుకొని, ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఊరికి చేరాలంటే గ్రామ స్థాయి నుంచి ఉండాలనే ఉద్దేశంతోనే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా లతా నరసింహ గారిని నిలబెట్టినాము. 10 మంది వార్డు మెంబర్లు నిలబెట్టినాము. అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో మాకు ఎమ్మెల్యే గారి అండదండలు ఎన్నంటి ఉన్నాయి. కాబట్టి వారి నాయకత్వాన, రాష్ట్ర నాయకత్వాన గ్రామానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి ముందంజలు ఉంచాలని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా కంపెనీ నుంచి వచ్చే ఆదాయాన్ని ప్లస్ ఏదైనా ఉంటే ప్రతి పైసా కూడా నాయకత్వానికి కాకుండా ప్రజలకు చెందే విధంగా అది కూడా ఒకటి రూపొందిద్దామని అనుకున్నాం. కాకపోతే అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో చెప్పొద్దు కాబట్టి మీ ప్రజల దీవెనతో వచ్చిన తర్వాత ప్రతి పైసా కూడా మీకు అందే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, అత్యధిక మెజార్టీతోని వార్డు మెంబర్లను సర్పంచి గారి లత ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10వ వార్డు సభ్యుడు నీలం సీను, చెప్పు నువ్వు ఏం చేస్తావు, ఏం కథ, నువ్వు కూడా చెప్పు. ఉంగరం గుర్తు లత గారికి. నీ గుర్తు? నా గుర్తు ఇది గ్యాస్ బుడ్డి, గ్యాస్ సిలిండర్. 2 గుర్తులకు ఓటేసి గెలిపించాలని. ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద కందుకూరు అభ్యర్థి లత గారు మరి ప్రచారం అయితే చాలా జోరు మీదనే చేస్తుంది. మొత్తం మీద గెలిచే సూచనలు అవుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆలేరు నియోజకవర్గం మన అక్క పద్మ, మహిళా జిల్లా అధ్యక్షురాలు మన పద్మక్క గారు ఉన్నారు. పద్మక్క గారిని కూడా అడిగి తెలుసుకుందాము. అసలు ఏంది మన సంక్షేమాలు అయితే అడుగులుగున్నాయి. ఆడోళ్ళకైతేనేమో ఇప్పటి వరకు ఇక అనరాని అన్ని కానరాని అన్ని ఇక మా వాళ్ళకు తాతలకు ఏమి లేదు కానీ మీ వాళ్ళకైతే మంచిగా అందుతున్నాయి. ఇక మరి సీరియల్ కూడా ఇచ్చారు మొన్న. మరి ఇంత ముందుకు బస్సు కూడా ఫ్రీగానే చేస్తారు, రేషన్ కూడా సన్న బియ్యం ఇచ్చారు. మరి ఇంకా ఏం చేస్తారు, ఏం కథ జర ఒకసారి చెప్పక్క ఈ కందుకూరులకు అందరికీ జర. ఈరోజు పెద్ద కందుకూరు గ్రామ సర్పంచి అభ్యర్థిగా కాళే లత నరసింహులు గారు, అదేవిధంగా 10 మంది వార్డు మెంబర్లకు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ముందుకు పోతున్న దిశలో ఒక మహిళను ఇక్కడ బీసీ అభ్యర్థి ఆ లత గారిని నియమించడం జరిగింది. ఇందులో ఆమె గుర్తు ఉంగరం గుర్తు వార్డు మెంబర్లది
సిలిండర్ గుర్తు, స్టూల్ గుర్తు, గ్యాస్ సిలిండర్ గుర్తు, స్టవ్ గుర్తు, ఇలాంటి గుర్తులతో వీళ్ళు ఉన్నారు. ఈ 10 మంది ఖచ్చితంగా గెలుస్తారనే ధీమా మాకున్నది. సర్పంచ్తో పాటు 10 మంది వార్డు మెంబర్లు కూడా గెలుస్తారని అనుకుంటున్నాము. గెలుస్తుండ్రు. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆయన హామీలు ఇచ్చినవి కాకుండా కూడా ఇంకా ఎక్స్ట్రా కూడా హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని సస్యశ్యామలం చేస్తున్నాడు. ఈరోజు మహిళలను పెద్దపీట వేసి వారికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు 1200 ఉన్న గ్యాస్ సిలిండర్ ఈరోజు 500కే పెట్టిండ్రు. 200 వరకు యూనిట్ ఉచిత విద్యుత్ యూనిట్ ఇవ్వడం కూడా జరుగుతుంది.